కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మట్టి కుండలతో చేసిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు. కుమ్మరగల్లిలో చక్రధరి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ గణపయ్యను ఏర్పాటు చేశారు. వినాయకుడిని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. गणपति అదే పోజ్ ఇస్తున్నది పెట్టే అందరికి పెట్టుకుంటారా. నమస్కారం, నా పేరు శివకుమార్, మరి బాన్సువాడ కుమ్మరిగల్లి. చక్రధారి గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి కుండల గణపతి తయారు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛమైన మట్టితో చేసిన కుండలతోని నేను గణపతి ఇక్కడ చక్రధారి గణేష్ మండలి వద్ద ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కలుషితం కాకుండా మా వంతులో భాగంగా మేము ఇలాంటి మట్టి కుండల గణపతి చేయడం జరిగింది. మరి ఏంటంటే మా కుమ్మరి వృత్తి కనుమరుగవుతున్న టైంలో మా వృత్తిని కూడా కొద్దిగా ప్రోత్సహించాలని చెప్పేసి అదే కాన్సెప్ట్తో కొద్దిగా జనాలకు మెసేజ్ పోతుంది అని చెప్పేసి ఈ మట్టి గణపతి కుండల గణపతిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ మట్టి గణేష్ తేడానికి కోసం సుమారు మాకు ఒక పెద్ద కుండలు ఒక 20 వరకు అవసరం పడి, మళ్ళీ చిన్న కుండలు ఉంటాయి చూడ అక్కడ ముంగడ పెట్టినాయి ఒక 50-100 అవసరం ఉన్నాయి. దీపాలు, కంచుళ్ళు, దానికి మళ్ళీ కడుమంతలు లాంటి, మళ్ళీ పెంకలు, తొట్టి, పూజలు లాంటి మొత్తం అన్నీ వినియోగించి వీటితోనే మేము గణేష్ చేయడం జరిగింది. అది తయారు చేయడానికి మాకు ఒక వారం రోజులు పట్టింది. దాన్ని కుండలు జమాయించడానికి స్టాండ్ చేసుకొని దాని పైన నుంచి మేము జమాయించుకుంటూ రావడానికి ఆరిన కొద్దీ ఒక 4-5 రోజులలో కంప్లీట్ చేసాము. దాని తర్వాత ఫినిషింగ్ చేసాము 1 డే 2 డే. ఒక 2 డే కలరింగ్తో మాకు మొత్తం మీద ఒక వారం రోజులు గణేష్ చేయడానికి పట్టింది. ప్రతిసారి సరే ఈసారి నారాజు కుమ్మరిగల్లిలో ఉంటాం, బాన్సువాడ. మేము ఈసారి కుండల గణపతి తయారు చేసినాము. ప్రతిసారి ఏంటంటే ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు వాడడం వల్ల పర్యావరణం కూడా కలుషితం అవుతుంది. దాన్ని నిర్మూలించాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. అట్లనే కుల వృత్తులను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇంకా ఆర్టిస్టులను కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఈసారి మా బావతోటే చేయించడం. అతను కళాకారుడు, కుండలతోటి మట్టితోటి అన్ని గణపతులు చేస్తూ ఉంటాడు. సో అట్లనే ఈ కుల వృత్తులు కూడా మొత్తం నాశనానికి, అంటే మొత్తం పని లేకుండా అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్క కులానికి ఆదర్శంగా ఉంటుందని మేము ఈసారి కుండల గణపతి తయారు చేయడం జరిగింది.